హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అనే దానిని విడుదల చేయమని జరిగింది ప్రభుత్వం. అయితే ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి చాలామంది గందరగోళం గురవుతున్నారు. దాంట్లో భాగంగా నేను కొద్దిగా ఇంట్ అయితే ఇవ్వగలను. ఓకేనా? మనకి ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్స్ని బట్టి ఎవరెవరు దేనికి ఎలిజిబుల్ అని చెప్పేసి నేను కొద్దిగా చెప్పగలను. కానీ నోటిఫికేషన్ వచ్చినాక తెలుస్తుంది వాస్తవమైనటువంటి వారు ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తారనుకోండి, గ్రూప్ 2లో మెన్షన్ చేస్తాడు ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ నేను ప్రీవియస్ వాటిని గూగుల్లో సెర్చ్ చేసి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక హింట్గా ఇక్కడ నేను చెప్పగలను. ఓకేనా? మరి ఇక్కడ సార్ మీరు అప్పుడు ప్రిపేర్ అవ్వమని చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఎలిజిబుల్ లేదు, ఇలాంటివన్నీ దయచేసి మళ్ళీ నా పైన రుద్దొద్దండి. ఓకేనా? ఇది జస్ట్ నేను ఒక అవగాహన కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? సరే చూద్దాం. ఇక్కడ మీకు మిత్రమా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఈ రెండు కూడా మన యాప్లో ఉన్నాయి. మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఉన్నాయి. నా పేరు మీద ఉంటుంది, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ కోసం, ఏపీ ఎకానమీ కోసం దయచేసి బయట అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఒకటి. రెండవది, మీరు ఈ 10,060 పోస్టుల్లో దేనికైనా ప్రిపేర్ అవ్వండి. జీకే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఉంటుంది. ఒక గ్రూప్ 1 గ్రూప్ 2కి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటుంది, జీకే అనేది ఉండదు. ఓకేనా? మిగతా అన్నిటి వాటికి కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఉంటాయి. ఇది కూడా మన యాప్లో ఉంది, ఎకానమీ వెంకటేశ్వర యాప్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కాబట్టి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సులు మన దాంట్లో ఉన్న తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవరెవరు దేనికి ఎలిజిబుల్లో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని చెప్పేసి 1,500 పోస్టులు ఉన్నాయి. ఇది నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు రాసేటటువంటి ఒక ఎగ్జామ్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్స్, నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దీన్ని రాస్తారు. ఓకేనా? అదేవిధంగా గ్రూప్ 1 వచ్చేసి 90% కూడా మనకి డిగ్రీ బేస్, బీటెక్ బేస్తో మనం రాస్తూ ఉంటాం. అంటే జనరల్గా క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కానిస్టేబుల్, ఎస్ఐ అయితే ఖచ్చితంగా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కానీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రాస్తారు. మరి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు రాయొచ్చు మిత్రమా. ఓకేనా? నెక్స్ట్ జైలు వార్డెన్, మెన్, పురుషులకు సంబంధించినటువంటి జైలు వార్డెన్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్తో పురుషులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్. ల్యాబొరేటరీ అంటే జువాలజీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ డిగ్రీలో చేసి ఉండాలి. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్స్. ఓకేనా? జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి ఉన్నాయి కదా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి డిగ్రీ విద్యార్థులు ఈ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దాని కిందనే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్లో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ అని ఒకటి ఉంది. ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ డిగ్రీలో సైన్స్ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, డిగ్రీలో సైన్స్ చేసి ఉండాలి, దాంతోపాటు పీజీ చేసి ఉండాలి. పైన ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ బోర్డుకి మాత్రం జస్ట్ డిగ్రీ చేస్తున్న సైన్స్లో. ఓకేనా? ఈ అసిస్టెంట్ డైరెక్ట్గా పీజీ ఎక్స్ట్రా చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్తో మరి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్స్, ఎస్డబ్ల్యూ, టీడబ్ల్యూ, బీసీడబ్ల్యూ, ఏఎస్ఓ, ఏఎస్డబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ, ఏడి ఇవన్నీ కూడా డిగ్రీతో పాటు బీఎడ్ కంపల్సరీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కూడా దేనికి ఎలిజిబుల్ అంటే డిగ్రీతో పాటు బీఎడ్ ఉన్న వాళ్ళు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్
ఈఎఫ్ఎస్టి, ఎఫ్ఆర్ఓ, ఎఫ్విఓ, ఎఫ్ఎస్ఓ ఉంది. ఈ ఎఫ్ఆర్ఓ ప్లస్ ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఈ రెండు పోస్టులు కూడా సైన్స్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు మనకి సైన్స్ చేసి ఉండాలి. మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇది ఉంటుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళు కాదు, ఇక్కడ ఎవరైనా సాధారణ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సైన్స్ ఉన్న వాళ్ళు. మరి ఎంపీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంటర్ ఎగ్జామ్తో రీసెంట్గా కూడా జరిగింది మన ఏపీలో. ఓకేనా, నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇది అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పచ్చు. ఏఈ పోస్టులు కానీ, టెక్నికల్ ఇంజనీరింగ్ పోస్ట్ వాళ్ళు కానీ, అవి చెప్పాలంటే ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి పోస్టులు వచ్చాయి. ఈ మధ్య ఇంజనీరింగ్ పోస్ట్ లేదు కాబట్టి ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీర్స్, ప్లానింగ్ ఏడి, అదేవిధంగా ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు, దీనికి ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, నేను ఇప్పుడు చెప్తుంది కేవలం ఇది ఒక హింట్ మాత్రమే. మళ్ళీ నేను దీనికి ప్రిపేర్ అయ్యాను, మీరు చెప్పినట్టు ప్రిపేర్ అయ్యాను చెప్పకండి. ఓకేనా, ఒక హింట్ అనేది నేను ఇస్తున్నా మీకు, అంతే. నోటిఫికేషన్ ఇస్తాడు మనకి ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి. ఓకేనా, కానీ జనరల్గా చదవండి. అందరికీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కామన్. ఓకేనా, ఎకానమీ చాలా వాటికి ఉంది, మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి, బాగా మంచి ఏవి వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎకానమీ. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఉంది, చూసుకోండి ఒకసారి. గ్రూప్ 2 వాళ్ళకి అయితే 75 మార్కులు ఉంది. ఇండియన్ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 100కి 100% నేను మీకు న్యాయం చేస్తాను. ఓకేనా, రైట్. ఇక్కడ నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్ మిత్రమా. హార్టికల్చర్ ఆఫీసర్స్ అంటే ఇంకా మీకు తెలిసినదే. హార్టికల్చర్ డిగ్రీ చేసిన వాళ్ళు, అనిమల్ హస్బెండరీ అంటే అనిమల్ హస్బెండరీలో డిగ్రీ చేసిన వాళ్ళు కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్, వీళ్ళు బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మనకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ జోనైల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్, గ్రేడ్ 1కి సంబంధించి సోషియాలజీ ఉంది కదా, మన గ్రూప్ 2లో పెట్టున్నారు 30 మార్క్స్ సోషియాలజీ. ఆ సోషియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ గ్రూప్ 2 అంటే మీకు తెలిసింది 99% డిగ్రీ బేస్, సాధారణ డిగ్రీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు గ్రూప్ 2. ఓకేనా, రైట్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ పోస్టులు, అదే అసిస్టెంట్ డైరెక్టరు, టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్, రాయల్టీ ఇన్స్పెక్టరు, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్, ఇవన్నీ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంజనీరింగ్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్, మన కానిస్టేబుల్ కంటే బాగానే ఉంటుంది పోస్ట్, కానిస్టేబుల్తో పోల్చుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ వచ్చేసి మీరు కెమిస్ట్రీ డిగ్రీ చేస్తున్నారు, కెమిస్ట్రీ డిగ్రీ చేస్తుంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, మీకు అందరికీ తెలిసిందే. బీటెక్లో మనకి మెకానికల్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా డిఎస్ అంటే మీకు తెలుసు, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, ఎస్సీఆర్టీ లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా పీజీ ప్లస్ ఎంఈడి ఉండాలి. పీజీ ప్లస్ ఎంఈడి ఉండాలి, 50% పాస్ అయి ఉండాలి. మీకు ఇవన్నీ కూడా ప్రీవియస్ వాటిలో ప్రీవియస్ నోటిఫికేషన్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇవన్నీ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ అదేవిధంగా లెక్చరర్స్ ఇంటర్మీడియట్, ఇంకా ఇది మీకు తెలిసినదే, పీజీ చేసి ఉండాలి. ఏ సబ్జెక్ట్ వాళ్ళు రాసుకోవచ్చు. ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్, పాలిటీ అంటే పాలిటీ, హిస్టరీ అంటే హిస్టరీ, జైలు వాళ్ళు రాసుకోవచ్చు. లైబ్రరీ పోస్టులు అంటే లైబ్రరీలో కోర్సు చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఇవి మనకు సాధారణంగా ఉన్నటువంటి జస్ట్ నేను దీన్ని గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ని ప్రీవియస్గా ప్రామాణికంగా తీసుకొని ఇవి నేను చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే చెప్పండి, డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కానిస్టేబుల్ ఇంటర్ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, డిగ్రీ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా వాటి అన్నిటికీ కూడా ప్రీవియస్ని ప్రామాణికంగా తీసుకుని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, వీటిని గమనించాలి. ఓకేనా, రైట్ సార్. ఇంకోటి ఏమంటే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, జీకే అంటే కరెంట్ అఫైర్స్కి మన యాప్లో చూడండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. 1 లైన్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నాను, మంత్లీ మ్యాగజైన్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను. అదేవిధంగా మీకు ఎగ్జామ్స్ అనేది కూడా నేను దగ్గరలో స్టార్ట్ చేస్తాను. ఎవరైతే మన యాప్లో జీకే అంటే కరెంట్ అఫైర్స్ కోర్సు తీసుకున్నారో వాళ్ళకి ఏప్రిల్ 1వ తారీఖున ఒక బంపర్ అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. అది మీ జీవితాన్ని, ఈ ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అయినా వాళ్ళందరూ లైఫ్ మార్చేటటువంటి ఒక కంటెంట్ ఏప్రిల్ 1వ తారీఖు మన యాప్లో అప్లోడ్ చేస్తాం. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఇక ఎస్పెషలీ గ్రూప్ 2 వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కావచ్చు,
మీరు కంపల్సరీ మన యాప్లో ఇండియన్ ఎకానమీ ఎకనామిక్ క్లాసెస్ తీసుకోండి. ఓకేనా, ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. ఓకేనా, రైట్. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ కోర్సు కొనేసి గందరగోళానికి గురవుతాం మిత్రమా. ఓకేనా, రైట్. ఇది నాకు తెలిసినటువంటి క్వాలిఫికేషన్స్ మిత్రమా. దీనినే ఫైనలైజ్గా తీసుకోవద్దు, కంప్లీట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ మిత్రమా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని జీకే కరెంట్ అఫైర్స్ ఎకానమీలో న్యాయం చేసే బాధ్యత నాది. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి. రైట్.